కేటీఆర్ గారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు మీ పార్టీలో ఏం జరుగుతుంది? మీరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారా? అధికారం కోల్పోయినా కూడా అదే భ్రమలో ఉన్నారా? ఆడవాళ్లపై అగత్యాలు ఇంకెన్ని రోజులు చేస్తారని నాకు అర్థం కాదు. మొన్న జర్నల్ శంకర్ గడవడు, ఇప్పుడు పూర్ణచంద్ర గడవడు. టీ న్యూస్ యాంకర్ మీ స్టూడియోలో పనిచేసింది, ఆమె సూసైడ్ చేసుకుందంటే ఇది ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత భవిష్యత్తు ఉంది ఆమెకి, ఎన్ని కళ్ళుగానే ఉంటది. పూర్ణచంద్ర అంటాడు మళ్ళీ ఎవడే కాదు, బీఆర్ఎస్ మాజీ ఎంపీ అసిస్టెంట్ ఈ దొంగ నాకుడు. ఆమెను పెళ్లి చేసుకుంటాను నమ్మించి గత కొద్ది రోజులు ఆమెతో కలిసి ఉండి ఆమె సూసైడ్ చేసుకుని ఆమెను మోసం చేసి ఫాల్తు మండ కొడుకు వాడుకొని వీళ్ళది బీఆర్ఎస్ వాళ్ళది కొంతమంది అని చెప్తాను నేను. కొంతమంది చెత్త నా కొడుకులు అప్పుడు అధికార మతంతో చూసి చెల్లరేగిడు చూసినావా? ఇప్పుడు కూడా అధికారం కోల్పోయినాక అదే భ్రమలో ఉండి కొంతమంది ఆడవాళ్ళపై ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు? ఇంత జరిగినా సరే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, కవిత గాని ఒక్కడొచ్చి స్పందించలేదు దీని మీద. మీ ఇంట్లో ఆడవాళ్ళ బయట ఆడపిల్లలు గారా? చెప్పండి కేటీఆర్ గారు. శుద్ధ పుస్తల మాటలు మాట్లాడతారు కదా. కవిత ఎడబడుకుంది ఇప్పుడు. ఈ పూర్ణచంద్ర అంటాడు నీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాడే కదా. నీ టీ న్యూస్ లో కల్చరల్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు కదా వీడు. కాదా? మాట్లాడండి అయ్యా.